జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. యూరియా కోసం సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలైన్లో నిల్చున్నా యూరియా దొరకడం లేదని అన్నదాతలు కన్నీరు పెట్టుకున్నారు. అధికారులు స్పందించి సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ఈ పంటలు ఎట్లా పడతాయి? ఈ గోసేంది మాకు తెల్లారగట్ట 4 గంటలకు వచ్చి 4 గంటలకు వచ్చి పోవుడు రోజు ఇబ్బంది అవుతుంది. ఎట్లా వేయాలి? ఈ పంట ఎట్లా పడుతుంది? ఇడికే కాలం లేక ఈ గోస అవుతుంది. సారు మాకు ఊరియా బస్తాలు పంపండి కదా, ఇది దయచేసి ఎట్లా దయచేసి ఊరియా బస్సు వచ్చి 3 వారాల నుంచి తిరుగుతున్నాం. ఒక బస్సు కూడా ఇస్తలేరు, బయట అమ్ముకుంటారు. ఎవరో ధోరణ ఎలక్షన్ మా ఎమ్మెల్యే ఎంపీ కూర్చొని వాళ్ళు 10 బస్తాలు 20 బస్తాలు వాళ్ళు ధోరణ సాటుగా వేసుకుంటారు. మమ్మల్ని బాధ పెడతారు. రోజు వచ్చుడు, రోజు తిరుగుడు, రోజు హోటల్లో తినుడు పండుడు. ఇది మా గోస కాదు సార్. దయచేసి మాకు బస్సులు మాత్రం పంపించండి. 7 గంటలకు వచ్చినాం మేము. 7 గంటలకు వచ్చి లైన్ కట్టి మొన్న తిరిగిపోయినాం. నిన్న తిరిగిపోయినాం. మొన్న సోమవారం వచ్చినాం, సోమవారం తిరిగిపోయినాం. మళ్ళీ ఇయ్యాల వచ్చినాం, ఇయ్యాల కూడా లేదు అని లైన్ కట్టి అట్లనే నిలబడతాడు. చివరస్తా పోతే అక్కడ ధర్నా చేసినాం. ధర్నా చేస్తే ఎస్ఐ సార్ ఏమన్నాడు, 11 గంటలకు అన్నాడు. 11 గంటలకు అనే వరకు ఇక్కడ ఆఫీస్ కాడ వచ్చినాం. ఆఫీస్ కాడ వస్తే ఇప్పుడేమో 3 రోజుల దాకా రాదు ఊరియా, పోండ్రి అని అంటాడు. నేను ఎట్లా బతకాలి? ఎట్లా చేయాలి? వేసిన పంట కూడా చేతికి వచ్చేటట్టు లేదు. మాకు ఊరియా బస్తాలు పంపించాలి. ఊరియా బస్తాలు లేక తిరిగి రోజు ఆడ కూలీలో పిలుచుడు, వాళ్ళ కూలీళ్ళు ఆ చెలకల మేము ఈడ ఈ ఆడికి 10 రోజుల నుంచి తిరిగితే ఒక్క బత్త దొరుకుతలేదు. మా గోస కాదు, ఎక్కడెక్కడ పైసలు లేక ఆడోళ్ళ పుచ్చలతాలే కాంచెలు కుదోబెట్టాం. మేము కాలం లేక కత్తాను. కాలం అయింది, వాన తొక్క వచ్చింది, మా బతుకు అట్లా అవుతాను. మేము 4 గంటలకు వచ్చినాం. రాత్రి లేస్తే ఈ వర్షం నాకు లేదు, ఏది లేదు. మా పొలాలు మొత్తం ఆగమవుతున్నాయి. రైతులు సార్ మాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఊరియకు మాకు ఏ సంగతి అయినా ఇస్తలేరు. మేము రోజు లైన్ కట్టినా మమ్మల్ని ఏది రోజు కడతాం, వస్తున్నాం పోతున్నాం. రోజుకు ₹1 2 పుల్లకు పోయేటోళ్ళం, తినేటోళ్ళం. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, జనగామ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కొరతతో రైతులు ఆవేదన చెందుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అసలు యూరియా కొరత అక్కడ ఎందుకు వచ్చింది? దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? కుమార్, ఒక పక్క ప్రభుత్వం యూరియా కొరత లేదని ప్రగల్భాలు పలుకుతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. క్షేత్రస్థాయిలో ఆ విధంగా లేదు. పూర్తిగా సరిపడినంత యూరియా అందించడం లేదు. కనీసం ఒక్క బస్తా యూరియా కోసం 10 రోజుల నుంచి తిరుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు జనగామ కావచ్చు, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి ఇవాళ ఉదయం నుంచే రైతాంగం అయితే రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జనగామ జిల్లా మనం చూసినట్టయితే పాలకుర్తి మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రైతు దేశానికి వెన్నెముక అని చెప్పేటువంటి ప్రభుత్వం వాళ్ళ రైతుల నడ్డి వీల్చే విధంగా వ్యవహరిస్తుందన్నటువంటి అంశాన్ని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. రైతులు రాజుని చేస్తామని ఎన్నికల సందర్భంలో అనేక హామీలు ఇచ్చి వాళ్ళ రోడ్డున పారేశారన్నటువంటి అంశాన్ని కూడా రైతాంగం తమ ఆవేదన రూపంలో చెప్తా ఉంది. అంటే కాలం దాటిపోతా ఉంది. యూరియా ఇటు వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పత్తికి సంబంధించి కావచ్చు, ఇతర పంటలకు సంబంధించి యూరియా ఈ సమయంలో చాలా కీలకంగా ఉంటుంది. పంట ఎదుగుదలకు సంబంధించి అవసరం అవుతా ఉంటుంది. ఈ సందర్భంలో యూరియా సరిపడినంత అందించకపోవడంతో రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా పాలకుర్తి మండల కేంద్రంలో పూర్తి స్థాయిలో అక్కడ యూరియా అమ్మేటువంటి సెంటర్ దగ్గర డేట్ కూడా వేశారు. వాళ్ళ 28వ తేదీ డేట్ వేసి యూరియా లేదు అన్నటువంటి అంశాన్ని వాళ్ళు ఒక అక్కడ స్టిక్ చేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. మరోవైపు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి తొర్రూరు మండల కేంద్రంలో కూడా యూరియా కోసం రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి మీద
ధర్నాకు దిగారు. రైతులంతా కూడా సరిపడినంత యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. గత వారం 10 రోజుల నుంచి తిరుగుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో యూరియా అందించడం లేదన్నటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా జనగామ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే ప్రజెంట్ ఇప్పుడు కూడా 3045 క్వింటాల మెట్రిక్ టన్నుల యూరియా కొరత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా అక్కడ కావాల్సినటువంటి యూరియా జిల్లా వ్యాప్తంగా కూడా అందడం లేదు. అందుకే ఇటు ధర్మసాగర్ కావచ్చు, పాలకుర్తి కావచ్చు, దగునాలపల్లి కావచ్చు, లింగాల గణపూర్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా యూరియా కోసం బారులు తీరి కనిపిస్తా ఉన్నారు. జనగామ జిల్లాకు సంబంధించి హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన రైతులైతే తీవ్రమైనటువంటి యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో మహబూబాబాద్ జిల్లాలో అయితే యూరియా కష్టాలు చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా కూడా రైతులు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. కాలం పోతా ఉంది. అయితే వేసినటువంటి వరి పంట అదను దాటిపోతుంది. వరి పంట పాడయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగంలో చలనం లేదన్నటువంటి అంశాన్ని అయితే రైతులు తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.